ఓకే. సో దాని నుంచి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఒక సబ్జెక్ట్. సో దాని బేస్ తీసుకోరు. యాక్చువల్లీ నేను శ్రీకృష్ణ అన్న కామెడీ అయితే ఉంటుంది అనుకున్నా, కానీ దీంట్లో కామెడీ అది ఏం లేదు. ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్, ఫైట్స్, మటన్ మిషన్ ఇవన్నీ చూపిస్తారు. అంటే దీని ముందు వచ్చిన సినిమా బాగుందా, ఇది బాగుందా శ్రీ విష్ణు సినిమా? నేను యాక్చువల్లీ సింగిల్ సినిమా చూసాను లాస్ట్ శ్రీకృష్ణ. మొన్న వచ్చిన కొంచెం కాదు సినిమాలో డైలాగ్ తక్కువ అంట. సినిమాలో డైలాగ్ తక్కువ అన్నాడు. సినిమానే చాలా తక్కువ ఉంది, 2 గంటల సినిమా. సో నాకైతే అంత ఏమనిపించా, యావరేజ్. అంటే మలయాళం మూవీస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎట్లుంటారో మన దగ్గర కూడా అలా చేయడానికి ట్రై అంటే ఇప్పుడు ఎలా చేస్తారు. అంటే శ్రీకృష్ణ కామెడీ ఎక్స్పెక్టేషన్ వస్తారు జనాలు, కానీ అన్ని కామెడీ సినిమాలు అయిపోతున్నాయని వాళ్ళే అంటున్నారు కదా. శ్రీకృష్ణానికి జాన్ సెట్ సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది అసలు? యావరేజ్. ఇంట్రెస్టింగ్ ఏం లేదు. స్టోరీ కూడా కాలేదు. స్టోరీ ఓకే బాగానే ఉంది, కానీ శ్రీకృష్ణానికి సెట్ కాలేదు. సో అంటే ఇప్పుడు రవితేజ గారికి నా ఆటోగ్రాఫ్ చీఫ్ మీరు సినిమాలు ఎలా అయితే ఆయన ఏడిస్తే నచ్చదని చెప్పారు. శ్రీకృష్ణానికి జాన్ టెన్త్ నాకు సెట్ కాలేదండి. స్టోరీతో కానీ దేంతో కానీ చేస్తారు. కానీ కిరణ్ గారు, డైరెక్టర్ గారు చాలా చాలా మంచి కాన్సెప్ట్ తోటి విష్ణు గారిని ఒక కొత్త రకంగా చూపించారు. దీనికి 100కి 100 మార్కులు డైరెక్టర్ చేశాడు. చాలా చాలా బాగా చేశాడు. అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. కిరణ్ బ్రో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశారు. దీనికి ముందు ఒక కామెడీ సినిమా వచ్చింది, ఇప్పుడేమో ఇది 2 బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిలిమ్స్. ఎలా అనిపిస్తుంది? శ్రీ విష్ణు గారిని కామెడీ సినిమా, ఇప్పుడు నేను డైరెక్షన్ చేయాలనుకున్న శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళి ఒక కామెడీ సినిమా చేద్దాము అని అడుగుతాం. కానీ కిరణ్ గారు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఒప్పించి అంతసేపు చేయడం అంటే విష్ణు గారు ఒప్పుకోవడం ఇంకా చాలా చాలా 100% ప్లస్ అయింది. ఎందుకంటే హీరో అనేవాళ్ళు ఒకటే జోనర్లో చేయకూడదు, డిఫరెంట్ జోనర్స్లో చేయాలి. సో క్రైమ్ థ్రిల్లర్ని ఈ టైంలో రిలీజ్ చేయడం, కిరణ్ గారు దీనికి డైరెక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలామంది తారక్ గారు వీళ్ళందరూ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తున్నారు కదా, అంటే సినిమా మీద చాలా బజ్ కూడా క్రియేట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే మంచి సినిమా కదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ ఇవన్నీ చూసేసాం చాలా. తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద పెద్ద సినిమాలు, పుష్ప ఇవన్నీ చేసాం. సో ఇలాంటి సినిమాలు వస్తే ఏంటంటే చిన్న డైరెక్టర్లు పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి వీళ్ళందరికీ? ఇప్పుడు యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీతోనే వచ్చాను, చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలిమెంట్స్, తర్వాత స్క్రీన్ ప్లే బాగా కూర్చోబెట్టారు. ఈ కొత్త రకం శ్రీ విష్ణు గారిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? డెఫినెట్లీ ఆడియన్స్. ఇప్పుడు మనం ఒక తమిళ్ స్టార్స్ వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళది ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఒకటే టైప్ జోనర్లో వెళ్తే కూడా మనకి హీరోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇలాగే చేయాలి. హీరోస్ అనేవాళ్ళు డిఫరెంట్గా చేస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. అదే మృత్యుంజయ్. ఓకే ఓకే. మృత్యుంజయ్ మూవీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కాళ్ళ భైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదు. ఇంతకుముందు శ్రీ విష్ణు గారి ఒక మూవీ వచ్చింది, కానీ విష్ణు విన్యాసం కాదు, ఇంకా ముందే యాక్చువల్గా పేరు రావట్లేదు. కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇంకా విష్ణు గారికి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అయితే టూ గుడ్. ఫస్ట్ హాఫ్ టూ గుడ్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఉండదు. అవుట్ ఆఫ్ 5కి 4 ఇవ్వచ్చు. కొత్త ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తారంటారా శ్రీ విష్ణు గారు? అంటే నెక్స్ట్ జోనర్కి షిఫ్ట్ అయ్యాడు కదా, మోస్ట్లీ ఇది కూడా బాగా చేసింది, చాలా బాగా చేసింది. అంటే దీనికి ముందు ఒక కామెడీ సినిమా, ఇప్పుడు ఒక సినిమా బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిలిమ్స్ వస్తున్నాయి కదా. మోస్ట్లీ అంటే ఇంతకుముందు అంతా కామెడీ జోనర్స్ ట్రై చేశాడు కదా, ఇప్పుడు చాలా ఫ్రెష్ ఉంది. అంటే మొత్తం జోనర్ షిఫ్ట్ అయ్యింది కాబట్టి కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంది. మోస్ట్లీ నేను ఇంకా బాగుండేది అనుకోలేదు. డైరెక్షన్ అంతా కూడా బాగా, డైరెక్షన్ ఎస్పెషల్లీ డైరెక్షన్ అంటే సింపుల్ సీన్స్ కూడా డైరెక్షన్స్ తోటి చాలా వర్కౌట్ చేశారు. ఇంద్రల్ మ్యాగేజ్ సూపర్ అసలు విజిల్స్ లోపల. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చా? అంటే థ్రిల్లరు మోస్ట్లీ. అంటే థ్రిల్లర్ అంటే కూడా
ఫ్యామిలీస్ చూడని సీన్స్ ఏం లేవు, అంటే అన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అంతా. బాగుంది, అంటే థ్రిల్లర్ అంటే కొన్ని సినిమా ఉంటాయి కదా హారర్, అలా కాకుండా ఎవరైనా చూడొచ్చు. మా పాప చూసింది, ఎలా ఉండేది సినిమా, సూపర్ ఉంది. శ్రీకృష్ణ అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తూనే ఉంటాం. బట్ మనకి క్లైమాక్స్లో వచ్చే సౌండ్ అండ్ హీరోకి విలన్కి జరిగే సంభాషణలు అండ్ విలన్ని కనుక్కోవాలనేది అది చూపించడం ఒక ఆర్ట్ అది. సో హుసేన్ షకీరన్ గారు రియలీ హస్ డన్ అ వండర్ఫుల్ వర్క్. అండ్ ప్రతి థ్రిల్లర్ సినిమాల్లో విలన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. సో అసలు బాహుబలిలో రానా గారు ఎట్లనో అంత పవర్ఫుల్ ఉండే. అండ్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు మామూలుగా లేదు. ఒక చిన్న పాప ఉంటుంది, తను కూడా చాలా బాగా చేస్తారనమాట. అండ్ విష్ణు గారు ఎమోషన్స్ అయితే ఇంకా బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ చాలా బాగా పడ్డాయి. ఎక్స్ప్రెషన్స్ అదైతే తెలిసిందే. దట్ ఈస్ వాట్ హీ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు కామెడీ జోనర్ కాకుండా ఇలాంటి కూడా ట్రై చేయొచ్చు అంటారు. 100% అండ్ 200% ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ చాలా బాగున్నాయి అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా, లైక్ సస్పెన్స్కి అంటే థ్రిల్కి. అండ్ విలన్ హీరో కలవడము ఫైట్ అనేది అన్ని సినిమాల్లో చూసేలాగా లేదన్నమాట. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఖచ్చితంగా చూడాలనేసి నేను చెప్తాను. అంటే బ్యాక్ టు బ్యాక్ శ్రీవిష్ణు టూ ఫిల్మ్స్ వస్తున్నాయి కదా, లాస్ట్ టైం ఏమో కామెడీతో వచ్చారు, ఈసారేమో థ్రిల్లర్తో వచ్చారు. దిస్ ఈజ్ డిఫరెంట్ అండి. అంటే యాక్చువల్గా అయితే హీరోస్ ఎవరైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారో వాళ్ళు మనకి మంచి మూవీస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టే. సో డెఫినెట్గా ఇది మనం ఎంకరేజ్ చేయాలి విష్ణు గారిని, ఆర్ హూఎవర్ ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఇది నచ్చుతుంది అనుకోవచ్చు. 100% నచ్చుతుందండి. బికాజ్ ఓన్లీ థ్రిల్లర్ సస్పెన్స్ కాకుండా ఎమోషనల్ టచ్ కూడా చాలా ఉందన్నమాట. చిన్న పాప ఉంది అండ్ ఎమోషన్స్ అయితే చాలా 100% ఇచ్చారు. ఏ సీన్కి బాగా కనెక్ట్ అయ్యారు? నేనైతే అంటే అది చెప్తే బాగుంటుంది లేదు కానీ విలన్ ఆయనని తీసుకురావడము, ఆయన ఇంటరాక్షన్ అవ్వడం హీరోతో, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అసలు అంత ఇదిగా అంటే యూజువల్గా ఎప్పుడైనా హీరో ఎలివేట్ అవ్వాలంటే కూడా ఆయనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండాలి, విలన్ పవర్ఫుల్గా ఉండాలి. అసలు చాలా ఎక్స్ట్రాడినరీ విలన్ తీసుకొచ్చారు హుసేన్ షకీరన్ గారు. గ్రేట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? అని 10 అంటే 9 అట్లా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. కాబట్టి మా ఏజ్ వాళ్ళకంటే చిన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టలేదండి ఎక్కడ? ఎక్కడా లేదండి, మధ్యలో ఎక్కడో 1-2 చోట్ల అనిపించింది కానీ అది కూడా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. అని మెచ్చుకోవాలి నిజంగా. ప్రతి అడుగు క్రైమ్ థ్రిల్లర్ అంటే మామూలు విషయం కాదు. చాలా సీరియస్గా ఆలోచించాలి, చాలా డెప్త్గా ఆలోచించాలి, అడుగు ఆలోచించాలి. అలా ప్రతి సీన్లో కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా దాంట్లో ఇమ్మర్స్ చేసి డెప్త్కి వెళ్ళి మైక్రో లెవెల్లో చేసి ఒక స్థాయి సినిమా తీసుకొచ్చారు. సినిమా అయితే బాగుంది. ఎలా వచ్చారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి? బాగానే ఉంది, సినిమా బాగుందండి. శ్రీవిష్ణు గారు ఇప్పుడు కామెడీ కాకుండా ఇలాంటివి చేస్తే కూడా అంటే ఒక హీరో కామెడీ, ఒక హీరో విలన్, ఒక హీరో క్రైమ్ అలా చేయాలి లేదండి. హీరో ఏ సినిమా చేస్తాడు, ఆయన కామెడీ చేయగలరు, క్రైమ్ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఒక క్యారెక్టర్ కామెడీ వస్తే ఒక క్యారెక్టర్ క్రైమ్ రావచ్చు. అలా ప్రాపర్ స్థాయిలో శ్రీవిష్ణు గారు ఉపయోగించుకున్నాడు దాన్ని. సామాజిక వర్గంగా చూసాను నేను, బట్ దానికంటే శ్రీవిష్ణు గారిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నటనలో కానీ యాక్షన్లో కానీ ఏదైనా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ థ్యాంక్ యూ. ఓకే. విష్ణు గారు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది, ఇది చాలా బాగుంది. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లో చూస్తాం కదా, ఈసారి ఇదే థ్రిల్లింగ్ కూడా ఇట్లా ఇలాంటి సినిమాలు కూడా చేయగలరు అని నిరూపించుకున్నారు ఆయన. ఎక్కడైనా కామెడీ చూడడం కనిపించిందా? ఏమి లేదు అసలు, అలా లేదు. సినిమా మొత్తం సస్పెన్స్ ఉందంటారా లాస్ట్ వరకు? ఉందండి, ఉంది. అంటే మధ్యలో అనిపించిన ఆ ఎండింగ్ చాలా బాగా చూపించారు. అది బాగా చూపించారు, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ థ్యాంక్ యూ. ఎంటర్టైనింగ్గా ఉందా లేదంటే కొంచెం ఎంటర్టైనింగ్ ఏంటంటే ఫుల్ థ్రిల్లింగ్, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు థ్రిల్లింగ్ ఉంది. అంటే మన శ్రీవిష్ణు ఫస్ట్ టైం నా థ్రిల్లింగ్ చాలా గ్యాప్ తర్వాత చాలా బాగా చేశారు. అంటే కామెడీ కాకుండా ఆయన ఇలాంటివి కూడా చేయొచ్చు అంటారా? కామెడీ ట్రాక్ ఏమైనా కామెడీ కాకుండా ఇలాంటివి కూడా చేయొచ్చు అంటారా? చేయాలి అంటే చాలా మంచి ఐటమ్ చేశారు. ఇంటర్వ్యూలో ఎదిరిపోయింది. క్లైమాక్స్ హైలైట్ అవుతుంది, రెండో హైలైట్ గుర్తించి అందరూ చూడండి సినిమా. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంగేజింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి.